అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బర్నింగ్ విషయం ఏంటంటే, స్పీకర్ గారు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మార్పిడి చేశారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్‌గా చేరినమని వాళ్ళు అప్పుడు ముఖ్యమంత్రి గారు పీసీసీ ప్రెసిడెంట్ కింద ఉండగా రేవంత్ రెడ్డి గారు చేర్పించుకున్నారు. వీళ్ళు దాని గురించి వాళ్ళని డిస్‌క్వాలిఫై చేయమని బీఆర్ఎస్ ప్రభుత్వం స్పీకర్ నిర్ణయం చేస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే దాన్ని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టులో గత 8 నెలల నుండి కాలయాపన చేస్తున్నారు. స్పీకర్ గారు 45 రోజుల నిర్ణయం తీసుకోమని చెప్పాడు. 45 రోజులు పోయి 90 రోజులు అయింది. ఇంకా దాని నుంచి ఊగి పొడిగించడం చేస్తున్నారు. అసలు స్పీకర్‌కి నిర్ణయం అనేది శిరోధార్యమైన పని. లోగడ ఏమైందంటే మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇక్కడ జ్యోతిరాదిత్య సింధియా 24 మంది ఎమ్మెల్యేలని ప్రభుత్వానికి కమల్నాథ్ ప్రభుత్వానికి విత్డ్రా చేసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్‌కి వాళ్ళని రిజైన్ చేసిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు కొంత రిజైన్ చేశారు. డిస్‌క్వాలిఫై చేయకముందే వాళ్ళు రిజైన్ చేశారు పార్టీ ఆ ఎమ్మెల్యే సభ్యత్వానికి. కానీ ఇవాటి వరకు కూడా ఆ పని చేయట్లేదు. అట్నే వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ చైర్మన్ కింద ఉండడం కూడా, ఉపరాష్ట్రపతి గారు రాజ్యసభ వైస్ చైర్మన్ కింద ఉండడం కూడా, శరద్ యాదవ్ గారు దాదాపు 5 సార్లు అతను రాజ్యసభ సభ్యుడు. అంత సీనియర్ అయి ఉండి ఆ పార్టీ నితిన్ కుమార్ వాళ్ళు పార్టీ చీలినప్పుడు ఆ పార్టీ నుంచి ఇతను తీసేసినప్పుడు పార్టీ అతన్ని డిస్‌క్వాలిఫై చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విధంగా రాజ్యాంగంలో తక్కువ మంది ఉంటే ఇది పరిస్థితి అనేది, అంటే 2/3 వంతులు ఉంటే ఒక మారొచ్చని లోగడ రాజీవ్ గాంధీ పెట్టిన సిస్టమే. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ విధంగా చేయకుండా నవ్వాట్ల పాలు చేస్తుంది. ఇవాళ కూడా ఎమ్మెల్యేలు మారినవని వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మారారంటది. కాంగ్రెస్ పార్టీ ఏమో మళ్ళీ మా పార్టీలో చేరలేదని మళ్ళీ రివర్స్ అంటారు. స్పీకర్ సుప్రీంకోర్టులోనేమో ఇంకా డిసిషన్ తీసుకోలేదని కాలయాపన చేసుకుంటూ కావుతున్నారు. ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం నైతిక విలువలతో పాటించాలా? ఒకప్పుడు మంచి పేరు ఉండేది. వాడు కూడా ఆ పని ఎందుకు చేయటం లేదు కూడా వాడికి కూడా అర్థం కావట్లేదు. బస్సులో జాతీయకరణ చేస్తే నీలం సంజయ్ రెడ్డి గారు దాన్ని కోర్టు తీర్పు వ్యతిరేకంగా చీఫ్ మినిస్టర్కే రిజైన్ చేసిన రోజులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. అట్నే చాలా మంది కూడా ఇది విధంగా ఉన్నాయి. మరి వీళ్ళు ఎందుకని అట్నే నెదురుమల జనార్దన్ రెడ్డి గారు కూడా మెడికల్ కాలేజీల విషయంలో కూడా తీర్పిస్తే అప్పీల్ ఇవ్వకుండా కనీసం రిజైన్ చేసిండు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేసి ఈ విధంగా చేస్తుందో నవ్వాట్ల పాల కింద ఉంది. వాళ్ళు అసలు ఏ పార్టీ? మా పార్టీ కాదని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్నాను ఒకసారి అంటారు, మాట్లాడలేదని ఒకసారి అంటారు. ఈ సుప్రీంకోర్టు నుంచి కూడా ఇలా తెలుగు జాతి తెలంగాణ ప్రభుత్వం విలువ పడిపోతుంది భారతదేశంలో కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ, ఈ నైతిక విలువల దిగజార్చేటట్టు కూడా ఏ ప్రభుత్వం కూడా మంచి పద్ధతి అయితే కాదు. రాను వీళ్ళన్నీ కారణాలు ఏంటంటే పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి పారాచూట్లు తీసుకొచ్చి రాజకీయంలో పెట్టిన తర్వాత గత 20 ఏళ్ళ బట్టి పరిస్థితి రిటర్న్ అయింది. ఈ పార్టీలన్నీ ఇష్టం వచ్చినట్టు ఆ పార్టీలను ఈ పార్టీలు చేసుకొని ఇటు ఎవరు అధికారం ఉంటే అట్టే చలాయిస్తున్నారు. రేపొద్దున మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితే మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా అంటే కోట్ల నోళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ డబ్బులు 2000 5000 ఇది పెడుతున్నారు, మళ్ళీ తిరిగి ఆ విధంగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేసి తప్ప మేనిఫెస్టో అనేది లోకల్ ఉండేది కాదు. ఏ పార్టీ కూడా, కమ్యూనిస్ట్ కూడా మంచి వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్లో మంచి వాళ్ళు ఉన్నారు, అందరు నాయకులు ఉన్నారు. కానీ ఈ విధంగా లేదు. ఎన్టీ రామారావు కూడా ఒక మంత్రి మీద కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా దాని పార్టీని సస్పెండ్ చేసి మంత్రివర్గం డిస్మిస్ చేసిండు. ఒక ఎమ్మెల్యే గారు మద్య నిషేధం అమల్లో ఉంటే తాగిండనే ఏదో కంప్లైంట్ ఉంటే అతను కూడా సస్పెండ్ చేసిండు. పరిస్థితి ఆ విధంగా నైతిక విలువలతో ఉండాలని కోరుకుంటూ మీరందరూ సబ్జెక్ట్ షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ మీ భీమరెడ్డి పుల్లారెడ్డి.